ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ లో కామన్ గా చూసేవి రెసిస్టెన్స్ అలాగే రియాక్టెన్స్. సో ఈ రెండింటికి యూనిట్స్ అయితే సేమ్ గా ఉంటాయి, బట్ వర్కింగ్ మాత్రం సేమ్ గా ఉండదు. తెలియక చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం రెసిస్టెన్స్ కి రియాక్టెన్స్ కి ఉన్న డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. హలో గైస్, నేను మీ జశ్వంత్. ఈ రోజు వీడియోలో మనం రెసిస్టెన్స్ కి రియాక్టెన్స్ కి ఉన్న డిఫరెన్స్ అయితే చూద్దాం. రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ అనేది కరెంట్ ఫ్లో అనేది డైరెక్ట్ గా అపోజ్ చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ అనేది కరెంట్ ని హీట్ రూపంలో డిసిపేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి కరెంట్ ని అపోజ్ చేసి మనకి హీట్ రూపంలో డిసిపేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం ఇంట్లో వాడే హీటర్స్ ఇవన్నీ దీని ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. మనం కరెంట్ అనేది సప్లై ఇస్తే ఆ కరెంట్ ని హీట్ కింద డిసిపేట్ చేసి మనకి వాటర్ ని హీట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ అనేది బోత్ ఏసీ ఇంకా డీసీలో వర్క్ అవుతుంది. సో రెండిట్లో ఆపరేషన్ అనేది రెండిట్లో సిమిలర్ గానే ఉంటుంది. నెక్స్ట్ మనం రియాక్టెన్స్ చూసుకుంటే ఇది ఓన్లీ ఏసీలో మాత్రమే వర్క్ అవుతుంది, డీసీలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఈ రియాక్టెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి కరెంట్ అనేది అపోజ్ చేసి దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనకి స్టోర్ అనేది చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కెపాసిటెన్స్ అలాగే ఇండక్టెన్స్ అనేవి ఈ రియాక్టెన్స్ లోకి వస్తాయి. సో ఇది మనకి రెసిస్టెన్స్ కి రియాక్టెన్స్ కి ఉన్న డిఫరెన్స్. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్.